వజ్రాతిస్థిర కర్పరేణ విష్ణు విస్తారాత్ పరిగత లక్షయోజనేన అంబోదే కుహర గతేన వర్ష్మణాత్వం నిర్మగ్నం క్షితిధరనాథ మున్ని నేత. ఎంత లోపలకు వెళ్ళి వీపుతో పైకెత్తి పట్టుకున్నామయ్యా. అక్కడ దాకా బాగుంది కదా. ఈ మతనం చేస్తుంటే పైనుంచి కుంగిపోయింది, కిందకి కుంగిపోతుంటే ఆపాడు. పైనుంచి దేవతల్లో తాను ఒకడే మతనం చేస్తున్నాడు. ఇక్కడ దృశ్యం ఎంత బాగుందో. కింద ఆధారం తాను, వాసికులో బలం తాను, దేవతల్లో ఒకడు తాను, పైన పట్టుకున్నది ఆయన. అంటే సంకల్పం నుంచి ఫలం వరకు విష్ణువే. మనం అనుకుంటాం భగవంతుడు మన ప్రయత్నం మనం చేయాలి కదండి, ఫలితం ఆయన ఇస్తాం చేసే శక్తి కూడా ఆయన ఇస్తారు. తెలుసుకోండి. అనే సంకల్పం నుంచి సాఫల్యం వరకు భగవంతుడే. ఈ స్థితితో మీరు ప్రయత్నిస్తే అడుగడుగునా భగవంతుడు రక్షణని ఏమీ సాధించారు. ఈ విధంగా సాగుతున్నది సాగరండి. నారాయణీయంలో అడుగడుగున నిరూపమైన శివుడు అంటాడు ఇక్కడ. అంటే శివకేశ్వరుల మధ్య భేదం చూపకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. నీకు శివభక్తి ఉండొచ్చు, విష్ణు భక్తి ఉండొచ్చు, ఎవరి భక్తున్నా మంచిదే. ఇష్టదేవత నిష్ఠ ఉండొచ్చు, కానీ ఇతర దేవత ద్వేషం ఉండకూడదు. ఇది తెలుసుకుని మీరు కృష్ణ భక్తో శివభక్తో కోరుకున్నారు. ఆయన నిగ్రహించాడు, అమృతం ఇచ్చాడు. అంటే ఈ తల్లి కటాక్షం ఉంటేనే అమృతం వస్తుంది. ఆ కటాక్షించే తల్లి వస్తున్నది. ఒక్క లీలలో 3 అవతారాలు ఉన్నాయండి. అది అవతారం గొప్ప, అందుకే చెప్పుకోండి ఇక్కడ. పైగా దానికి నారాయణీయ ప్రయోజనానికి సంబంధం ఉంది. అమృతం అంటే రోగాల నుంచి బయటపెట్టాలన్నా అమృతమే. కానీ ఈ ఘట్టం అన్ని విధాలు ఉత్కృష్టమైనది. అంతేకాదు ఆరోగ్యం నుంచి ఒక మహానుభావుడు రాబోతాడు కాసేపట్లో. అందుకు ఇవన్నీ కూడా దీనిలో ఉన్న విశేషాలు. ఇప్పుడు వస్తున్న తల్లి అనుగ్రహం అందరికీ కావాల్సిందే కదండి. ఇందులో ఇప్పుడు మన భాగ్యం ఏంటంటే లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ పట్టాభిషేకం, లక్ష్మీ స్వయంవరం, లక్ష్మీనారాయణ కళ్యాణం 4 ఘట్టాలు ఒక్కసారి కనబడుతుంటాయి. జగదీశ భవత్పరా తదానీ కమనీయా కమలా బభూవ దేవి అమలామవలోక్యయాం విలోల సకలోపి స్పృహయాం బభూవ లోకః. అప్పుడు ఉద్భవించింది భవత్పర